నమస్తే BCN న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. జర్మనీలో ఉద్యోగాలు పొందిన వారిని అభినందించిన మంత్రి నారా లోకేష్. గ్రామీణ ప్రాంతాల యువతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీడాప్ కార్యాచరణ చేపట్టామని స్పష్టీకరణ. అంబవరం రైల్వే బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసిన కమలాపురం ఎమ్మెల్యే కృష్ణచైతన్య రెడ్డి. కొప్పర్తిలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని వెల్లడి. ప్రైవేటీకరణ పేరుతో పూర్తిగా ప్రజా వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డ మాజీ మంత్రి విడుదల రజని. దేశ సంపద పెరగడానికి GST సంస్కరణలు దోహదపడతాయి. రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ వ్యాఖ్య. యువతకు చదువుతో పాటు విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. సీడాప్ ద్వారా శిక్షణ పొందిన పలువురు యువతులు తాజాగా జర్మనీలో ఉద్యోగాలు పొందిన నేపథ్యంలో వారికి మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల యువతను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో సీడాప్ కార్యాచరణ చేపట్టామన్నారు. వచ్చే 5 ఏళ్లలో 50,000 మందికి విదేశీ ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యమని, మొత్తం 20 లక్షల ఉద్యోగాల సృష్టికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. పనితీరు బట్టి మనం బాగా చేస్తే దే విల్ లుక్ అట్ అస్ అగైన్. ఆంధ్ర వైపు చూస్తారు. కేరళ న్యాచురల్గా అనేక కారణాల వల్ల కేరళ అనేది ఎమర్జెంట్ హెల్త్ కేర్ ప్రొవైడర్గా. బట్ ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు రావాలంటే మీ అందరి పైన కూడా ఈక్వల్లీ బాధ్యత ఉంది. సో నేను కూడా అందరిని కోరేది ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో పనిచేయాలి. ఇప్పుడు చెల్లి అనింది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడ కొంతమంది చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఉన్నవారు ఉన్నారు. అది దేవుడి పరీక్ష అమ్మా. అందరికి ఏమనుకుంటారంటే జీవితం అనేది స్ట్రైట్ లైన్ ఎవ్వరికి ఉండదమ్మా. నా జీవిత ప్రయాణం చూడండి, 2019 నుంచి 24 వరకు చూడండి. హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ చూసా, లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ చూసా. కానీ ఒకటే అనుకున్నా, ఒక లక్ష్యం పెట్టుకున్నా, నేను ఇది సాధించాలి. అది సాధించాలంటే నేను ఏం చేయాలి? నా లక్ష్యం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలి. ఎందుకంటే దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో ఆయన ఒక్కడే పెట్టగలుగుతాడు. ఆయనకు పట్టుదల ఉంది, కమిట్మెంట్ ఉంది, చేయాలని తపన ఉంది. ఆయన నాయకత్వం నమ్ముకున్నారు. దానికి అది చూసుకుని మేము అందరూ కమిటెడ్గా పనిచేసినాం. నేను నడిచే పాదయాత్రలో కంటిన్యూస్గా నాతో ఉన్నారు. మేము స్ట్రాటజీ డిస్కస్ చేసాం. ఫీల్డ్లో కూడా ఉన్నప్పుడు ఎవ్రీడే ఈవినింగ్ 6:30, 7కి పూర్తయిందో గంటన్నర గురించి మాడుకున్నాను సరదాగా, ఏం చేస్తే బాగుంటుందా. అందుకే నాకు కూడా అర్థమైంది ఆంధ్ర రాష్ట్రంలో యువకుల ఆస్పిరేషన్స్ ఏంటని. బాబు సూపర్ 6 తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు, తొలి 20 lakh జాబ్స్. చాలా సీరియస్గా తీసుకుంటున్నాం మేము. ఇక్కడ ఏదో ఒక నంబర్ ఇచ్చేసినా అయిపోయిందిరా, ఏదో లెక్కలు రాసుకుంటే వెళ్దాం అనేది కాదు. కమిట్మెంట్, ఒక పట్టుదలతో చేస్తున్నాం. అందుకే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ కూడా మనం సెప్టెంబర్లో వేరు గోయింగ్ టు లాంచ్. నిన్న కూడా సీఎం గారు అడిగారు, నేను చూడాలి సార్, మీరు అయిపోయారు, రెండోసారి వెయిటింగ్ నేను చేయాలి. సీఎం గారు కూడా అడిగారు ఎంతవరకు వచ్చింది. సీఎం గారు కూడా నిన్న అడిగారు ఎప్పుడు లాంచ్ చేద్దాం ఏంటని. సో మాకు కూడా ఏంటంటే వీఆర్ వెరీ ఫోకస్డ్ ఆన్ జాబ్ క్రియేషన్. మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉద్యోగాలు ఉన్నా మన వాళ్ళు ఉండాలి. ఇప్పుడు సీఎం గారు విజన్ ఎట్టుంటుందంటే, ఇప్పుడు IT ఆయన సెన్స్డ్ ఐటీలో పొటెన్షియల్ ఉందని సరైన నిర్ణయాలు తీసుకున్నారు. గ్లోబల్ వర్క్ ఫోర్స్లో ఇండియన్స్ తీసుకుంటే దాంట్లో 30% ఇప్పుడు తెలుగు వాళ్ళు వచ్చేసారు. IT 30%. సిమిలర్లీ ఇప్పుడు నర్సింగ్లో రావాలి. వేరే అదర్ మన ఈవెన్ డ్రైవర్స్, హ్యూజ్ ఆపర్చునిటీ ఇన్ యూరోప్. దెన్ దర్ ఆపర్చునిటీ ఇన్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ లైక్ క్వాంటమ్ కంప్యూటింగ్, AI/ML, అది బిగ్ ఫోకస్ మాకు. ఇట్లా సెక్టర్ వారికి వెళ్ళి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి మేము ఎత్తుక్కుని కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ మేము బాగా ఎడ్యుకేషన్ కానివ్వండి, అదేవిధంగా మీకు ఇప్పుడు లాంగ్వేజ్. ఇప్పుడు ఒక డిస్కషన్ ఏంటంటే మీరు మళ్ళీ చదివి గ్రాడ్యుయేట్ అయ్యి మళ్ళీ ఇంకో సంవత్సరం చదువుతున్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని నల్లపురెడ్డిపల్లి వద్ద అంబవరం రైల్వే బ్రిడ్జి పనులు పూర్తయితే ప్రజలతో పాటు వ్యాపార వర్గాలకు ఎంతో అనుకూలంగా ఉంటుందని ఎమ్మెల్యే పొత్త కృష్ణచైతన్య రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పొత్త నరసింహారెడ్డిలు పేర్కొన్నారు. అంబవరం రైల్వే బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్సీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులతో కడప అనంతపురం రోడ్డు, కొప్పర్తి పారిశ్రామిక వాడకు కనెక్టివిటీ ఉంటుందన్నారు. 10 కిలోమీటర్ల మేర వాహనదారులకు సమయం ఆదా అవుతుందన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి కొప్పర్తి పారిశ్రామిక వాడకు 10 నిమిషాల్లో చేరుకోవచ్చని తెలిపారు. కొప్పర్తిలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈరోజు నల్లపురెడ్డిపల్లి దగ్గర అంబవరంకి ఎక్కడైతే రైల్వే గేట్ ఉందో దాని మీద రైల్ ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి భూమి పూజ చేయడం జరిగింది.
ఇది కడప తాడిపత్రి రోడ్డుకి, కడప అనంతపురం రోడ్డుకి, అట్నుంచి కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకి కనెక్టింగ్ రైల్వే గేట్ ఇది. ఫ్యూచర్లో ఈ గేట్ ఉండడం వల్ల పెద్ద వెహికల్స్, ఇండస్ట్రీ నుంచి వచ్చే వెహికల్స్ మొత్తం అంతా తిరిగి వస్తున్నాయి. దగ్గర 10 కిలోమీటర్ల దూరం కట్ డౌన్ చేయొచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇండస్ట్రియల్ ఏరియాకి కరెక్ట్గా 10 నిమిషాల్లో చేరేటట్టుగా ఈ ఆర్ఓబి ఉపయోగపడుతుంది. ఇండస్ట్రీస్కి అభివృద్ధి చెందడానికి ఈ రోడ్డు, ఈ రైల్ ఓవర్ బ్రిడ్జ్ చాలా ఉపయోగపడుతుంది. దాన్ని తత్వరితగా పూర్తి చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్స్ గారు ఇద్దరిని తొందరగా చేయమని చెప్తున్నాం. వాళ్ళ ప్రామిస్ ప్రకారం 7 నెలల్లో పూర్తి చేస్తామని అంటున్నారు. 7 నెలలుగా పోయినా 9 నెలల్లో అయినా పూర్తి చేసి 9 నెలల్లో అయినా పూర్తి చేసి కనెక్టివేటింగ్ అదే కృష్ణపట్నం పోడిపోయేదానికి కానీ, రేపు వచ్చే గ్రీన్ఫీల్డ్ హైవే కనెక్టింగ్ కానీ కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకి మెయిన్గా ఇది చాలా షార్ట్ కట్ అవుతుంది. దీనివల్ల ఈ ఏరియా కూడా ఎప్పటి నుంచో కూడా మనకి ఇటు పక్క ఉన్న పల్లెలన్నిటికి కూడా ఈ రైల్వే గేట్ వల్ల చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. అవన్నీ కూడా ఉపయోగం లేకుంటుంది దానికి కూడా. కాబట్టి రైతులకు, ఇండస్ట్రియల్ ఏరియాకు అందరికి కూడా ఉపయోగం ఉన్నాయి ఈ రైల్వే బ్రిడ్జ్. గవర్నమెంట్ యొక్క సహకారంతో, అలాగే రైల్వేస్ యొక్క సహకారంతో దీన్ని తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఈ రైల్వే బ్రిడ్జ్కి దగ్గర 50 కోట్ల రూపాయలు సర్వీస్ రోడ్లతో కలిపి రైల్వేస్ వాళ్ళు పెడుతూ ఉన్నారు. చాలా సంతోషం. కడప తాడిపత్రి రోడ్ నుంచి కడప పులివెందుల రోడ్ను లింక్ చేయడానికి కోసం ఇక్కడ మన నల్లపురెడ్డిపల్లె దీని దగ్గర ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తున్నారు ఆర్ఓబి. దానికి ఈరోజు కాంట్రాక్టర్ రామ్ సుబ్బారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు కలిసి చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కృతజ్ఞతలు. ఈ పనిని మేము తొందరగా చేయమని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడైనా పని లేట్ లేకుండా చాలా చోట్ల రైల్వే బ్రిడ్జీలు అన్నీ కొంత లేట్గా ఉంటూ ఉన్నాయి. ఆ లేట్ లేకుండా మనకు ఎంత వీలైతే తొందరగా చేస్తే ఈ రోడ్డు కూడా అక్కడ నుంచి ఆ రోడ్డుకు డబుల్ రోడ్డు కూడా అయిపోతుంది ప్రస్తుతం. తర్వాత 4 లైన్స్ కూడా రావచ్చు. ప్రస్తుతానికేమో డబుల్ లైన్ ఎక్కడికి తాడిగొట్ల మెయిన్ రోడ్డు ఆడికి కృష్ణాపురం వరకు. కాబట్టి ఈరోజు ఇండస్ట్రీలో అభివృద్ధి కావాలనేదే అందరికి కోరుకునేది. కాబట్టి దానికి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా ముందే ప్లాన్ చేసి దీనికి అవసరం ఉందని చేయడం వల్ల దీన్ని చేయడం జరిగింది. ఈ రోడ్డును బాగా వెడల్పు చేసేసి అందులో మాకు కమలాపురానికి కూడా అట్లా చుట్టూ పోయి ఆ చుట్టూ ఎయిర్పోర్ట్ దాటిపెట్టలేకుండా మంచి కనెక్షన్తో ఇక్కడి నుంచి ఇక్కడికే కనెక్షన్ అయిపోతుంది. సుమారుగా 7-8 కిలోమీటర్ల దూరం కూడా తగ్గిపోతుంది. ఈ ప్రాంతం వాళ్ళకి ఇక్కడ నుంచి ఆ పక్క నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఈ పక్క కమలాపురం రావాలన్నా కూడా బాగా దగ్గరగా ఉంటుంది అనేదే ఉంది. ఎంత వీలైతే తొందరగా చేయాలని కాంట్రాక్టును అభినందిస్తూ ఎంత తొందరగా చేయాలని ఇద్దరిని చేపిస్తానని సంతోషం. జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదలుపెట్టిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ చేయడం ద్వారా వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ అంటే దివంగత నేత వైఎస్ఆర్ మాత్రమే గుర్తుకు వస్తారని, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చేపట్టిన నాడు నేడు నూతన వైద్య కాలేజీల నిర్మాణం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ప్రజల్లో ఆ మంచి పేరును చెరిపివేయాలన్న కుట్రతో పాటు ఇన్సూరెన్స్ పేరుతో తమ వారికి కట్టబెట్టడానికే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు పాల్పడుతుందని మండిపడ్డారు. జగనన్న ప్రభుత్వంలో మనం ఒక 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసుకున్నాము. ఇంకొక 5 మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేసేందుకు అన్ని విధాలుగా కూడా మ్యాక్సిమం ఎఫర్ట్స్ మనం పెట్టి రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి ఇంకా ఒక కొంత కంప్లీట్ వర్క్స్ పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తే అవి అందుబాటులోకి తీసుకొచ్చే దశ దాకా కూడా మనం పూర్తి చేసాం. ఇంకా ఒక 7 మనం ఉంటే ఈ సంవత్సరం ప్రారంభించేలా కూడా యాక్షన్ ప్లాన్ చేసుకున్నాం. మరి ఈ రోజున అన్నిటినీ కూడా చంపేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఉదాహరణకి మనం చూసినట్టయితే మనము ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మనకు అఫిలియేట్ అయినటువంటి బోధన హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ బోధన హాస్పిటల్కి ఒక రోగి, ఒక పేదవాడు ఆ హాస్పిటల్కి వస్తే అక్కడ మన జగనన్న హయాంలో చూస్తే అక్కడ ఆ రోగికి వచ్చినటువంటి ఆ పేదవాడికి ఓపీ ఫ్రీ, ఆ తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది, అది ఫ్రీ. ఆ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత ఆ రోగికి ఏదైనా మందులు రాస్తే ఆ మందులు ఫ్రీ. లేదు ఏదన్నా టెస్టులు చేసుకోమని అతనికి ఉన్నటువంటి పరిస్థితి వల్ల ఓ సిటీ స్కానో, ఓ ఎంఆర్ఓయో, ఒక ఎక్స్రేయో లేదా ఏదైనా బ్లడ్ టెస్ట్లు ఏదైనా చేసుకోమంటే అవి ఫ్రీ.
ఆ టెస్టుల తర్వాత ఆ రిపోర్ట్ తీసుకుని మళ్ళీ రీకన్సల్టేషన్కి వెళ్తే ఆ రీకన్సల్టేషన్ ఫ్రీ. లేదు మందులు వేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఏదైనా సర్జరీ చేయాలో లేదా ఆపరేషన్ చేయాలో ఏదైనా థెరపీ చేయాలో ఏదైనా చెప్పినా ప్రతి అక్కడున్నటువంటి ఏ ట్రీట్మెంట్ ఆ డాక్టర్ సజెస్ట్ చేసినా కూడా అది. దేశ సంపద మరింత పెరిగేందుకు కొత్త జీఎస్టీ సంస్కరణలు దోహదపడతాయని రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నూతన జీఎస్టీ సంస్కరణలు తీసుకురావడాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుందని పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 50 ఏళ్ల చరిత్రలో ఇలాంటి పన్ను సంస్కరణలు ఏ కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేదని చెప్పుకొచ్చారు. నూతన జీఎస్టీ సంస్కరణతో వ్యవసాయ, నిర్మాణ రంగం, ఇతర రంగాల అభివృద్ధికి దోహదపడతాయని నొక్కి చెప్పారు. కొత్త జీఎస్టీ పన్నుల విధానంతో ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుందని తెలిపారు. పౌల్ట్రీ పరిశ్రమకు 5% తగ్గింపు, పాల ఉత్పత్తులపై 0 పన్ను విధానంతో ఏపీకి ఆదాయం పెరుగుతుందని వివరించారు. జీఎస్టీ కొత్త విధానం. మనం అందరం ప్రతిరోజు ఏదో ఒకటి కొంటూనే ఉంటాం, దానికి పన్నులు కడుతూనే ఉంటాం, చాలా ఎక్కువ పన్నులను బాధపడుతూ ఉంటాం, అది మానవ సహజం. కానీ గత వారంలో కేంద్ర ప్రభుత్వం చేసింది ఏంటంటే పన్నులు తగ్గిస్తున్నాను అని. బహుశా నాకు తెలిసి గత 50 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున పన్నులు తగ్గిస్తున్నాము అని చెప్పిన ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది ఇప్పటి కేంద్ర ప్రభుత్వమే. ఎందుకంటే ఎప్పుడు మనం దాన్ని పెట్రోల్ మీద లేకపోతే మిగతా చాలా వాటి మీద ఇప్పుడు పన్నులు పెంచడమే చూసాం. కానీ పన్నులు అది 1, 2 కాదు, 5%, 10%, 15% లెక్కన ఇంత పెద్ద ఎత్తున పన్నులు తగ్గించడం అనేది మొట్టమొదటిసారి. సో ఈ జీఎస్టీలో 4 స్లాబులు ఉండేవి ఇంతకుముందు, 5, 12, 18, దాని 28 అని. ఇప్పుడు ఆ స్లాబులు 2కి మార్చారు. చాలా వరకు పన్నులు తగ్గుతాయి. సరే, పన్నులు తగ్గుతాయి, బాగానే ఉంది. ప్రత్యేకంగా మన దైనందిన జీవితంలో మనం రోజు ఎక్స్పీరియన్స్ చేసే దీంట్లో ఏమేమి పన్నులు తగ్గుతాయి, లేక అసలు మనకు వ్యక్తిగతంగా ఏమి లాభం ఉంటుంది, ఇంకా చెప్పాలంటే దేశం సంగతి ఆటోమేటిక్ తగ్గుతాయి. కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ కొత్త జీఎస్టీ విధానం వల్ల వచ్చే అదనపు ఆదాయం ఏంటి? ప్రతిపక్ష పార్టీలు కొన్ని, కాంగ్రెస్, కొంతమంది కొన్ని రాష్ట్రాలకి దీనివల్ల నష్టం వస్తుంది, మాకు కాంపెన్సేట్ చేయాలి అంటూ ఉన్నారు. కానీ స్పష్టంగా ఒక్క విషయంతో నేను ఈ డిస్కషన్ని మొదలు పెడతాను. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, ఈ రెండు కూడా ఈ కొత్త జీఎస్టీ విధానాన్ని వీఆర్ వెల్కమింగ్ విత్ హార్ట్ఫుల్లీ, వీఆర్ వెల్కమింగ్ సో హార్ట్ఫుల్లీ. దీనిలో ఏ విధమైన సందిగ్ధానికి తావులేదు. మేము సంపూర్ణంగా ఈ కొత్త జీఎస్టీ విధానాన్ని ఆహ్వానిస్తున్నాం. సో ఓకే, ఆహ్వానిస్తున్నాం అని చెప్పిన తర్వాత మనం అందరం పేపర్లో రోజు చదువుతూనే ఉంటాం. ఈ మధ్య ఒక 1 మంత్గా మన అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు భారతదేశం నుంచి వచ్చే ఎగుమతుల మీద అంతకుముందున్న 5, 10, 12% ట్యాక్స్ కాకుండా, పన్నులు కాకుండా, వాళ్ళు టారిఫ్ అంటారు దాన్ని, ఆ టారిఫ్ కాకుండా ఈసారి 50%, దాదాపు ఒక ఐటీ, ఫార్మా, మందులు ఇట్లాంటివి కాకుండా దాన్ని కూడా వేస్తారేమో రాబోయే రోజుల్లో తెలియదు. కానీ సో దీని మీద పన్నులు వేస్తాను, 50% ట్యాక్సేషన్ వేస్తాను అన్నారు. మిగతా అవన్నీ పక్కన పెడితే బాగా దెబ్బతినబోయేది మన యొక్క రొయ్యలు, చేపలు, రొయ్యలు. భారతదేశం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే ఎగుమతి అవుతుందో అది ఖచ్చితంగా దెబ్బతింటుంది కొంతవరకు. సో ఇట్లాంటి దెబ్బతిన్నప్పుడు ఈ ఇన్కమ్ని వేరే దీని నుంచి ఎట్లా చూసుకోవాలి, ఆ పర్టికులర్ రంగాన్ని కూడా ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా జిఎస్టీ అనేది మన యొక్క దైనందిన జీవితంలో ఏం చేస్తుంది అంటే, సెంట్రల్ గవర్నమెంటు ఈ కష్టాలన్నీ కొంత గొప్ప సరిదిద్దడానికి ఈ టారిఫ్లు తగ్గించింది. ఇందాక నేను చెప్పినట్టు ట్రంప్ టారిఫ్లు భయంకరంగా ఉన్నా కూడా కేంద్రంలో సమర్థమైన నాయకత్వం ఉండడంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు లాస్ట్ మంత్ 27th అన్నారు, ఇవాళ 6వ తేదీ, దాదాపు ఈ 10-15 రోజులు అయిపోయింది. కానీ ఇంతవరకు మన దేశంలో ఏమీ పెద్ద మార్పులు ఏమీ రాలేదు. సో మనం దీన్ని తట్టుకోగల శక్తి ఉంది అని మనం ప్రపంచానికి నిరూపించదలుచుకున్నాం. ఆ నిరూపించదలుచుకున్న భాగంలోనే గవర్నమెంటు కొన్ని చర్యలు చేపట్టింది. ఆ చర్యలు చేపట్టడంలో భాగంగానే ఈ జిఎస్టీ తగ్గింపు అనేది కూడా ఒకటి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.